ఎందుకు అనవసరంగా ప్రయాసపడిపోతావు నువ్వు? నీ గారాల కోడలికి తినిపించే కార్యక్రమం పెట్టుకున్నావు కదా, ఆ పని చూడు. నా కోడలికి తినిపిస్తే తప్పే ఉందండి. అయినా మీరిలా మాట్లాడుకుంటూ ఉంటే టైం అయిపోతుంది. రే దేవా, నాగవల్లిని ఆఫీస్ దగ్గర దిగబెట్టేసి నువ్వు పోలీస్ స్టేషన్కు వెళ్ళిపో. నేనా? ఏమనుకుంటున్నావమ్మా నన్ను? డ్రైవర్లా కనిపిస్తున్నానా? శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి రథసారథయ్యాడ్రా. కానీ ఆయన్ని అందరూ భగవంతుళ్లాగే చూస్తారు. యుద్ధంలో వాళ్ళ వైపే నిలబడ్డాడు. కానీ ఈ నాగవల్లి మాత్రం మా ఇంట్లో ఉంటూ ఇక్కడే ఉద్యోగం చేస్తూ వాళ్ళ అన్నయ్య గంగమ్మేలే కోరుకుంటుంది. తనకి అన్నయ్య అయినా వాడు మాకు శత్రువే కదా తిరుపతి. పికప్ డ్రాపింగే కాదమ్మా, నాగవల్లి ఉద్యోగం చేస్తానంటే నా నుండి ఎలాంటి హెల్ప్ ఎంకరేజ్మెంట్ ఉండదు. నిన్నడగడం మాది బుద్ధి తక్కువ బావా. మొదటి రోజే హ్యాండ్ ఇచ్చావు, ఇప్పుడు దిగబెడతావా అని నేనెలా అడుగుతాను? అలా అయితే టైం అయిపోతుందమ్మా. ఆటోలో వెళ్తావా? సమయానికి వీర్రాజు కూడా లేడు. నేను ఎలాగో అలా నడిచైనా వెళ్తానత్తా, నువ్వు కంగారు పడకు. నడిచేలా వెళ్తావు? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఒట్టి మనిషి కాకపోయినా గట్టి మనిషే కదా, వెళ్తుందిలే. నీ కోడలకు ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసా? బాక్సర్గా 10 మందిని నేల కోరిగేలా చేస్తేనే మార్కులు వేసేసి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. అంత గట్టి పిల్లని నువ్వు కట్టి పుల్లలా తేలిగ్గా తీసి పారేస్తావు ఎందుకు? నడిచిపోద్దులే. అమ్మాయి కడుపులో బిడ్డను మోసుకుంటూ ఆఫీస్కి వెళ్లాల్సి వస్తోంది. తనని తీసుకెళ్లడానికి మీకింత ఇబ్బంది అవుతోందా? కొంచెం కూడా కనికరం లేదా? అమ్మా, నేను కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను కదా. నా ఉద్యోగానికి బ్రేక్ పడిపోయి వెళ్తున్నప్పుడు మళ్ళీ వెంట శనిలా తీసుకెళ్లడం అవసరమా? శని కాదురా, ఆ పిల్ల ఇంటికొచ్చినప్పుడే మంచి జరిగింది. లేకపోతే ఈ పాటికి మీరెప్పుడో ఊరవతల ఉండేవాళ్ళు. మేము ఇల్లు విడిచెందుకు పోతాం? అత్త చెప్పింది ఊరు పొలిమేర దగ్గరికి పోతారని కాదు మావయ్య. మా అన్నయ్య ఆవేశానికి మీరెప్పుడో ఊరవతల శ్మశానంలో ఉండేవాళ్ళని చెప్తుంది. నాన్న, వీళ్ళతో మాట్లాడేసి నువ్వెందుకు బీపీ తెచ్చుకుంటావు? నేనేళ్ళొస్తా. హలో, ఇప్పుడే బయలుదేరుతున్నాను. రే దేవా, నాగవల్లిని ఆఫీస్ దగ్గర దింపేసేలరా. ఛ! నేను అరగంట ముందే బయలుదేరితే ఎలాగో అలా వెళ్ళిపోవచ్చులే అత్తయ్య. సరే, త్వరగా అన్ని సర్దుకో, నేను క్యారేజ్ తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. చెయ్యి చెయ్యి. ఎంతవరకు సాకిరీ చేస్తావో నేను చూస్తాను. మీకు 5 నిమిషాలు లేట్ అవుతున్నా నాకు ముందుగా మెసేజ్ చేస్తే చాలు. లేదంటే ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. మీరే కోరుకున్నారని చెప్పేసి వచ్చి మిమ్మల్ని స్కూల్ దగ్గర దిగబెడతాను. కోరుకోవడం ఏంటండి? అదేనండి, లిఫ్ట్ ఎవరైనా ఇస్తే బాగుండు అని మీరు దేవుణ్ణి కోరుకుంటారు కదా, అలా అన్నమాట. ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే క్షణాల్లో మీ ముందు వాడిపోతాను. దిగబెట్టడానికి మా అన్నయ్య ఉన్నాడు కదండి. గంగాధరం గారు బిజీగా ఉన్నప్పుడు, ఈ రోజులాగే మీ అన్నయ్య అందుబాటులో లేనప్పుడు లేట్ అవుతుందని ఎలా వచ్చారో అలాంటి సందర్భాల్లో నేనే వస్తాను. సరే, తప్పకుండా చెప్తానండి. హ. ఏంటి సార్, అలా పక్క నుంచి వెళ్లకుండా బ్రేక్ వేసి కారు అడ్డంగా ఆపారేంటి? నేను అలా బ్రేక్ వేయడం వల్లే శ్రీవల్లిని భుజం పట్టుకుందనుకుంటున్నావా?
కానీ అంతకన్నా ముందే నువ్వు పట్టుకోవాలని నువ్వు చూస్తూ ఉన్నావు నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నారండి? వెంకటపతి రాజు గారు, పిచ్చి వాళ్ళ మాటలు వింటూ మనం ఇక్కడ ఉండకూడదు. వెళ్దాం పదండి. అవును శ్రీవల్లి, నిన్ను పెళ్లి చేసుకోవాలనేసి నేను పిచ్చివాడిలా ప్రయత్నించాను. కానీ ఏం చేస్తాం, మీ చెల్లి నా పెళ్ళామైంది. చూడండి, మన నుదిటి రాతలో మన జీవిత భాగస్వామిగా ఎవరిని రాసిపెట్టుంటారో వాళ్ళే మనకు జీవితాంతం తోడుగా ఉంటారు. అంతేనంటావా? లిఫ్ట్ ఇచ్చిన వాడి వెనక కూర్చున్నంత మాత్రాన జీవితాంతం తోడుంటారని అనుకోకూడదంటావు. నేనొకటి చెప్తే మీరొకటి చెప్తున్నారు కదండి. నేను చెప్పానా, కావాలని రెచ్చగొట్టి ఏదో ఒక కేసు బనాయించాలని చూస్తాడు. బానే గుర్తుపట్టావు శ్రీవల్లి, నాకు మళ్ళీ ఉద్యోగం వచ్చిందని. ఏమండి, ఎద్దుకు డ్రెస్ వేయగానే అది గంగిరెద్దని, దాని మెళ్ళో దూల కడితే అది పొగరబోతు గిత్తా అని, ముక్కుతాడేస్తే దాని టెంపర్ తగ్గించడానికి అని చూడగానే గుర్తుపడతారు కదా. మీరు కూడా అంతే. అదేంటండి, నేను ఆయనకి చెప్తే మీరు నవ్వుతున్నారు? ఏం లేదులేండి. నాకు తెలుసు, నువ్వలా చెప్పగానే నేను కూడా ఒక జంతువు అనుకుని ఉండొచ్చు. అనుకోవడానికి ఏముందండి, ఎన్నైనా అనుకుంటారు. నువ్వు కూడా ఎక్కువగా అనుకోకు. ఏది జరగాలో అదే జరుగుతుంది. కొంతమందికి లిఫ్ట్ ఇస్తే జీవితంలో పైకొస్తారు, కానీ కొంతమంది ఆడవాళ్ళకి లిఫ్ట్ ఇస్తే మన వెంటొచ్చినట్టే వచ్చి ఆ తర్వాత హ్యాండ్ ఇస్తారు. అప్పుడు లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. నేను ఎంతో నమ్మకం ఉంటే తప్ప వెంకటపతి రాజుగారి బండి వెనకాల కూర్చుంటాను? చెప్పలేము, పక్కన కూడా కూర్చునే రోజులు రావచ్చు. దానికి గింజుకొని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీకు చెప్పే పాఠాల కన్నా స్కూల్లో చెప్పే పాఠాలకి పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే నువ్వు మారవు కాబట్టి. వెంకటపతి రాజు గారు, బండి స్టార్ట్ చేయండి. మనమిద్దరం కలిసి వెళ్దాం. అలాగేనండి. పోనివ్వండి. నీ అందంతో పాటు నీలో ధైర్యం కూడా పెరుగుతుందని తెలుస్తుంది శ్రీవల్లి. కానీ నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా ఇరికించి నా దాన్ని చేసుకోవాలో నాకు బాగా తెలుసు. నాగవల్లి, ఇదిగో బాక్స్లో టిఫిన్ పెట్టాను. ఆఫీస్కి వెళ్ళాక ఏదో ఒక టైం చూసుకొని ఖాళీ దొరికినప్పుడు తినేయమ్మా. ఇప్పుడు ఎందుకు అత్తయ్య ఇవన్నీ? ఏం తిన్నా వామిటింగ్ అయిపోతుంది. అలా అని తినకుండా ఉంటావా? ఏం తినకుండా ఉంటేనే డ్యూటీ చేయగలుగుతున్నాను అత్తయ్య. లేదంటే తిన్న 10 నిమిషాలకే వామిటింగ్ అవుతుంది. ఏమి తినకుండా డ్యూటీ ఎలా చేస్తావు? నీరసంగా ఉంటే ఏ పని సాగదు. నీకోసం కాకపోయినా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా ఎంతో కొంత తినాలి కదమ్మా. మీ అత్త కోడళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమలో ఒలకబోసుకుంటుంటే అక్కడ రెండో రోజే ఉద్యోగంలో నుండి తీసిపాడేస్తారు.
గవర్నమెంట్ ఉద్యోగం అయినా సరే ఆఫీసర్ మన చుట్టాలు కాదు కదా. ఏ టైంకి వెళ్ళినా డ్యూటీ చేయడానికి అనుమతినివ్వడానికి. దేవాన్ని దిగబెట్టమనండి, టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. కావాలనే ఆయన బయటికి వెళ్ళిపోయారు అత్తయ్య. ఇక ఎవరూ దింపర్లే అత్తయ్య. అమ్మా, నేనైనా డ్రాప్ చేద్దాం అనుకున్నాను, కానీ బండి తలాలు ఎక్కడా కనిపించట్లేదు. అన్నయ్యే కావాలని తీసుకెళ్ళి ఉంటాడు. అబ్బోడికి సూపుడు వేలు దురతగా ఉందంటే కూసంతసేపు తాళాలు తిప్పుకుంటూ ఉంటానని పట్టుకెళ్ళినట్టున్నాడు వీర్రాజు. అంత దురదగా ఉంటే ఏ కర్రతోనో ఇంకోటిదో తీసుకొని గోక్కోవాలి, కానీ తాళాలు తీసుకెళ్ళడం ఏంటి కామెడీ కాకపోతే. అది అబ్బోడు బండి, నాగవల్లి ఆడి పెళ్ళం. ఎట్టా ఉద్యోగం చేయించాలో అది ఆడిట్టాం, మనం ఎట్టా చెబుతాం. తొందరగా వెళ్ళాలని మీరే అంటారు, మళ్ళీ వెళ్ళకూడదని ఇలా తాళాలు దాచేస్తారు. ఆడపిల్లని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ తను ఏ పని చేసినా ఇబ్బందులు పెట్టకూడదండి. మనకు మళ్ళీ అబ్బోడి పెళ్లి జరగలేదుగా తిరుపతి. పెళ్లినాటి ప్రమాణాలు నిలబెట్టుకోవడానికి. దిగబెడదాం అనుకున్నాను వదినా, కానీ వెహికల్ లేదు. సారీ. పర్వాలేదులే వీర్రాజు, నేనేదో ఒక ఆటో పట్టుకొని వెళ్తానులే. ఆటోలో కూడా పోనివ్వడు. ఆటో లేకపోతే నడుచుకుంటూ అయినా వెళ్తాను మావయ్య. అంతేకాని లేట్ అయిందనో డ్రాప్ చేసేవాళ్ళు లేరనో ఆగిపోను కదా. అయ్యో, అంత దూరం ఎలా నడుస్తావు నాగవల్లి? వదిన నడవాల్సిన అవసరం లేదులేమ్మా. బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది కదా, గంగబా వచ్చినట్టున్నాడు. అలా ఎలా వస్తాడు ఇంటికి? ఉమ్, రామ్మా. గంగా, సమయానికి వచ్చావు. రావద్దని గెంటేసిన తర్వాత కూడా ఎందుకు వస్తాడు? మీ పుట్టింటి వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదనుకుంటా. నేనేం మీ ఇంట్లోకి రాలేదు. నువ్వు మర్యాదలు చేయాలని గాని మీరు మర్యాదలు చేయాల్సిన అవసరం కూడా లేదు. నా చెల్లి నాగవల్లిని ఆఫీస్ దగ్గర వదిలిపెట్టడానికి వచ్చాను. ఇక్కడ తన బాధ ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకున్నా వీర్రాజుకి దిగబెట్టే అవకాశం లేకుండా చేశారు. అయినా తన చెల్లి కోసం గంగ వస్తాడని మాత్రం వీళ్లే కాదు, నేను కూడా మర్చిపోయాను గంగా. కానీ నువ్వు టైంకి వచ్చావు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. కనీసం వీళ్ళు ఆటోలో వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. ఈ ఇంట్లో దేవరాజు కావచ్చు, వరదరాజులు కావచ్చు, నిన్ను ఎలా చూస్తారో నాకు తెలుసమ్మా. అందుకే నీకు సాయం అవ్వాలని వచ్చాను. బండి తలమున్న నేనే దిగబెట్టేవాని బావా. కావాలని మా అన్నయ్య తాళాలు తీసుకెళ్లాడు. బండిని తీసుకోవడం కాదు, అలాంటి వాడి బతుకు బండిని భార్య లాగుతున్నా సరే బుద్ధి రాదు. అలాంటి వాణ్ణి వెనకేసుకుని వచ్చే పెద్దరికం ఎందుకు పనికిరాదు. కూర్చోమ్మా. వెళ్ళమ్మా. అక్కడ నా కూతురు శివపార్వతిని, ఇక్కడ నీ చెల్లెలు నాగవల్లిని ఉద్యోగం చేసుకోవడానికి ఆఫీసుల దగ్గర దిగబెట్టే పని కంటే నీకు వేరే ఉద్యోగం లేదని తెలుసులే గంగా. సర్పంచ్గా ఊళ్ళో సమస్యలు కూడా నా సమస్యలు అనుకుని కష్టపడుతున్నాను. అలాంటిది మా చెల్లికి ఏ చిన్న సమస్య వచ్చినా ఒక్క క్షణం కూడా ఆలోచించను. అత్తయ్య వెళ్ళొస్తాను. ఆ, మంచిదమ్మా. మీ మావయ్య కూడా చెప్పమ్మా. టాటా మావయ్య. చేతులు వెనక్కి పెట్టుకొని పిడికిలి బిగించుకున్నారులే నాగవల్లి. ఇక నీకేం టాటా చెప్తారు? నువ్వు వెళ్ళిరామ్మా. బాయ్ అత్తయ్య. ఈ రోషానికి ఏం తక్కువ లేదు. దేవానే తాళాలు తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళన్నయ్య మేళ తాళాలు ఒకటే తక్కువ.
చెల్లిని ఎలా తీసుకెళ్తున్నాడో చూసారా? పూలు అగరొత్తులు తీసుకుని వచ్చాను మేడం. ఏం చేయాలి మేడం? దారం తీసుకుని మూరమాల కడతావా? ఆ, నాకు రాదు మేడం. తెలివి ఉండాలి కదా వెంకటస్వామి. వెళ్ళేటప్పుడు మాల కావాలా విడిపూలు కావాలా అని అడగాలి కదా. కొంచెం కూడా ఆలోచించవెందుకు? సారీ మేడం. మేడం, దేవా సార్ వచ్చారు. హా, ఏం చేయమంటావు? అదే మేడం, సార్ వచ్చినందుకు పూలతో స్వాగతం పలుకుతారేమోనని చెప్పాను. నో 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 నో, బొకేలు అలాంటివి ఇవ్వకండి. ఇక్కడ అంత సీన్ లేదు. బూట్లు విప్పే నువ్వు వస్తే పని చెప్తాను. బూట్లు విప్పాలా? ఎందుకు? కానిస్టేబుల్ పూలు తీసుకుని రెడీగా ఉన్నాడు. తమరొచ్చి దేవుడి ఫోటోలు శుభ్రం చేసి బొట్లు పెట్టి ఆ తర్వాత పూలు పెట్టి అగరత్తులు వెలిగించేసి దీపారాధన చేసేస్తే అప్పుడు శుభప్రదం మొదలవుతుంది. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? పోలీస్ స్టేషన్లో కూడా పూజలు చేస్తారా? సార్, మీరు లాఠీ తీసుకుని బడిత పూజ చేస్తారు. అలాంటప్పుడు దేవుళ్ళకి పూజ చేయడానికి ఏంటి ప్రాబ్లం? రాయ్, నోరు మూసుకుంటావా? కాకి చొక్కా వేసుకొచ్చాను, తోలు ఊడుతుంది, జాగ్రత్త. వాళ్ళని బెదిరించడం కాదు, నువ్వు వచ్చి ఇక్కడ పూజ చేస్తే బాగుంటుంది. ఏంటి, నన్ను పూజారిని చేస్తున్నావా? ఆ అంత పుణ్యం దక్కించుకునే అదృష్టం నీకు లేదులే బ్రదర్. త్వరగా పూజ చేస్తే చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి, వాటిని చూడాలి. నేను చేయను. ఓకే వెంకటస్వామి, మేడం, ఎస్పీ గారికి ఫోన్ కలుపు. నేను చెప్పిన పని చేయట్లేదని పింక్ స్లిప్ ఇచ్చి పంపించేద్దాం. అలాగే మేడం. ఏ ఆగు, తను చేయమంటే చేసేయడమేనా? పై అధికారి మాట వినాలి కదా సార్. నేను కూడా పై అధికారినే. అంటే 1 నెల రోజులు కాదంట కదా సార్. నోరు మూసుకోండ్రా. 30 రోజులు అయిపోయిన తర్వాత మీ అందరికీ 32 పళ్ళు ఊడగొట్టకపోతే నా పేరు దేవరాజే కాదు. అప్పటి వరకు మీరు ఉండాలి కదా సార్. లేకపోతే ఎక్కడికి వెళ్తాను రా? నేరం చేశాం కానీ మేము కూడా బాగానే చదువుకొని ఉన్నాం. డిసిప్లినరీ యాక్షన్ కింద మీరు డ్యూటీ చేస్తున్నారు. 30 రోజుల్లో ఏ ఒక్కరోజు పని చేయకున్నా తేడాగా బిహేవ్ చేసినా మీ ఉద్యోగం గోవిందా గోవిందా. అందరికీ చెప్పేశావా? హా నేను చెప్పడం ఏంటి? ఎస్పీ గారు వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడే ఉన్నారు. మనకన్నా సీనియర్లు తెలుసా? సార్, మేడం గారితో ఎందుకు గొడవ? దేవుడి ఫోటోలు తీసుకొని 2 రౌండ్లు తుడిచేసి గబగబా బొట్లు పెట్టేసి లటుక్కున పూలు జల్లేసి అగరొత్తుల 3 రౌండ్లు తిప్పేసి మామా అనిపించేయండి. నేనెప్పుడు పూజ చేయలేదయ్యా. అందుకే ఇప్పుడు చేయమంటున్నారు సార్. ఇప్పుడు చేస్తారని క్లియర్గా చెప్తున్నారు. తప్పదా? తప్పదు సార్. ఆలోచించకండి సార్, కానిచ్చేయండి. సరే. ఆ ఆ బ్రదర్, షూ విప్పండి.